ప్రభు వచ్చాడు, ప్రభు గురించి తెలియట్లేదు. ప్రభు ఎందుకు వస్తున్నాడో దాని గురించి గ్రహించడం లేదు. ప్రభు మనల్ని ఎన్నిసార్లు దర్శిస్తున్నాడో, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో, ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నాడో, ఏమి చేస్తే మనకు సమాధానం కలుగుతుందో, ఏమి చేస్తే మన కుటుంబంలో సమాధానం కలుగుతుందో, ఏమి జరిగితే మన వ్యక్తిగత జీవితంలో సమాధానం కలుగుతుందో, దాని విషయాలు తెలుసుకోకుండా ఏదేదో ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. యేసు ఎవరు? ఈయన గురించి కేకలేస్తున్నారు, ఈయన ఎవరు? ఈయన గురించి గొప్పగా చెప్పుకున్నారు, ఈయన ఎవరు? ఇవన్నీ వాకప్ చేస్తున్నారు. కానీ నాకు సమాధానం ఎవరి వలన కలుగుతుంది? ఈయన సమాధానకర్త, సమాధానమునకు అధిపతి అని గుర్తించకుండా, యెరూషలేమా నువ్వు చాలా నష్టపోయావు, నీకు మేలు కానీ మేలు పోయింది, ఇప్పుడు చాలా కష్టం. కానీ ఒక ఆప్షన్ ఇచ్చా, ఇప్పుడైనను ఈ నీ దినమందైనను నీవు తెలుసుకుంటే నీకు మేలు. ఈ రోజైనా, ఈ పండుగ రోజైనా, ఈ పామ్ సండే రోజైనా, ఈ మట్టలాదివారం రోజైనా, యేసుక్రీస్తు వారు యెరూషలేములో జయప్రవేశం చేసిన రోజైనా, ఈ రోజైనా నాకు దేని వలన సమాధానం కలుగుతుందో తెలుసుకుంటే నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం.